వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నేను మీ హేమమాలిని. ఏప్రిల్ 18న విత్ హై వోల్టేజ్ ఎనర్జీతో అలాగే బ్యూటిఫుల్ మదర్ అండ్ సన్ సెంటిమెంట్తో మన ముందుకు వస్తున్నారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ తోటి. అయితే థియేటర్స్లో బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి అంత మంచి సినిమాని మనందరికీ డైరెక్ట్ చేసినటువంటి ప్రదీప్ చిలుకూరి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు సినిమాకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? గుడ్ సార్. కొంచెం నేను హై వోల్టేజ్ మా కళ్యాణ్ రామ్ గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది, మీ దాకా కూడా పాస్ అవుద్దని అనుకున్నాను. ఇంకొంచెం హై అనేది స్టిక్గా మాట్లాడిస్తే సూపర్ జోష్తో మనం ఇంటర్వ్యూ చేసేసుకున్నాం. సార్ అసలు హౌ ఇట్ స్టార్టెడ్ అంటే వాట్ యూ విల్ సే సార్? ఈ పాయింట్ ఆల్రెడీ మీరు చాలా చోట్ల చెప్పున్నారు. సో కర్తవ్యం సినిమా నుంచి తీసుకుని దాని నుంచి డెవలప్ చేశామని. సో థాట్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా? అదే ప్రొడ్యూసర్స్ సునీల్ బల్స్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ గారు, ఆయన ముందు నుంచి తెలుసండి. మేము ఒక వెబ్ ఫిలిం చేసాము యూవీలో. అప్పుడు సార్ కళ్యాణ్ రామ్ సార్ ఫ్రెండ్స్, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. ఆ సార్తో పరిచయం వల్ల నాకు ఒకసారి ప్రదీప్, మనకి ఏమన్నా కళ్యాణ్ గారికి ఏమన్నా కథ ఉంటుందంటే అప్పుడు ఎలాంటి చేద్దాం అనుకునే సెన్స్లో, సార్ ఆల్రెడీ డిఫరెంట్గా చేస్తున్నారు కదా, ఒక కమర్షియల్ ఫిల్మ్ కావాలి, కమర్షియల్గా హై వోల్టేజ్ ఉండాలి అని ముందు నుంచి సార్ చెప్పారు. అప్పుడు మేము ఒక క్యారెక్టర్ని రెడీ చేసుకున్నాం. కమర్షియల్గా ఉండాలి, యాక్షన్ ఉండాలి, అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్కి ఎలాంటి మదర్ కావాలి, ఇలాంటి క్యారెక్టర్కి ఎలాంటి మదర్ ఉంటే ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ ఉంటుంది అనే సెన్స్లో మేము మదర్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఇలా విజయశాంతి గారి కర్తవ్యంలోంచి ఆవిడ క్యారెక్టర్ని తీసుకున్న ఆరా, కర్తవ్యం క్యారెక్టర్కి ఉన్న ఆరా తీసుకుంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందని ఐడియాలజీలోనే రెడీ చేసాం. రెడీ చేసి మొత్తం మేము చూసుకున్న తర్వాత హీరో గారికి నేరేట్ చేసాం. ఆయన ఫెల్ హ్యాపీ. ఎక్కడ కరెక్షన్స్ చెప్పలేదండి, ఇది ఏమన్నా ఇట్లా ఉంటే బాగుండు అని చెప్పి కళ్యాణ్ రామ్ గారు చెప్తారేనా? గ్యారంటీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సార్ ఇప్పుడు చెప్పా కదండి, కమర్షియల్ సినిమా టీం వర్క్. సార్ కూడా తను ఇలా చూసుకోవాలి ఉంటుంది కదా హీరో. ఆ సెన్స్లో సార్ చేంజ్లు చెప్పారు, అవి కూడా మాకు హ్యాపీ. ఇప్పుడు సింగిల్ పెన్ కన్నా కమర్షియల్ ఫిల్మ్ సింగిల్ పెన్ తోటి వెళ్ళిన తర్వాత మనకి కొంచెం యాడ్ అవుతాయి కదా. అలాగే సారు, శ్రీకాంత్ విశా గారు, హరి అని నా దగ్గర ఒక రైటర్, మొత్తం అందరూ కలిసి చేసిందండి. సో అండ్ ఇంకొకటి మీరు మాట్లాడుతూ లైక్ విజయశాంతి గారు కూడా చెప్పిన తర్వాత కొన్ని కరెక్షన్స్ చేయమన్నారు. అండ్ అంటే లైక్ ఎలాంటి కరెక్షన్స్ చెప్పారు సార్ మా అమ్మ? ఎలాంటిది అనేది ఏం లేదండి, కథగా ఇంకొంచెం డ్రామా. అంటే ఇప్పుడు ఒక స్టైల్తో యాక్షన్ తీసుకెళ్ళిన తర్వాత డ్రామా ఇంకొంచెం ఉంటే ఇంకా బాగుంటుందమ్మా. ఇప్పుడు ఈ జనరేషన్ కొంచెం ఐడియాలజీలు ఉంటాయి. ఆ డ్రామా ఇంకా బాగుండాలి, తల్లి కొడుకు కాన్ఫ్లిక్ట్ ఇంకా బాగుండాలి, ఇంకా స్ట్రాంగ్ సీన్లు కావాలి నాకు అనే సెన్స్లో చెప్తే హీరో గారు కూడా యాక్సెప్ట్ చేశాడు. నిజమే, మనం ఇంకా స్ట్రాంగ్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది కదా అనే సెన్స్లో మేము వర్క్ చేసిన ఆవిడ చెప్పినట్టు కూడా కొంచెం వర్క్ చేసాం. సో మేము చూసిన టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, అందులో ఆ మదర్ అండ్ సన్ సెంటిమెంట్, ఆ కేక్, ముఖ్యంగా కేక్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే అమ్మ అంటాం, దాని స్టేజ్ మీద రీక్రియేట్ చేయించడము, అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత అటు ఎమోషనల్గా ఇటు హ్యాపీ రెండు వర్షన్స్ చూపించడం జరిగింది. సో త్రూఅవుట్ ద ఆడియన్స్ ఎలాంటి ఒక ఎమోషనల్ జర్నీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? అవునమ్మా, ఇయర్ మదర్కి బర్త్డే విషెస్ చెప్పడం అనుమతి కదండి. అలాగా ప్రతి ఇయర్ అతనికి ఒక అడ్డంకి వస్తాయి. ఒక్కొక్క ఇయర్ ప్రతి ఇయర్ అంటే అలాగని మనం సినిమా మొత్తం 10 సంవత్సరాలు కాదు, బట్ ఒక అడ్డంకి వస్తే దాన్ని ఎలాగా క్రాస్ చేసుకుని ఎలా బర్త్డేని సెలబ్రేట్ చేస్తాడు అనేది అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. మీరు చిన్నప్పుడే అతను చాలా రిస్క్ చేసి బర్త్డే చేసి చెప్తాడు. సో చాలా మంచి ప్రేమ ఉంటుంది, బట్ అది చూపించే టైంలో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. అంతే కదా, క్రాస్ చేసుకుని వెళ్తారండి, అడ్డంకి క్రాస్ చేసుకుని వెళ్ళి చెప్తారు, గ్యారంటీగా బర్త్డే చేస్తారు, రీచ్ అవుతారు. ఆ రీచ్ అవడం అనే దాన్ని ఎలా ఆ డ్రామా అనేది సినిమా. అండ్ ఇంకొకటి చూసుకుంటే ట్రైలర్లో చూస్తే చాలా ఫైట్స్ ఉన్నాయి. లైక్ చాలామంది ఫైట్ మాస్టర్స్ కూడా ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. లైక్ పీటర్ గారు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, ఇలా చాలామంది చేశారు కదా. ఎన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి సినిమాలో? ఫైట్ సీక్వెన్సెస్ అంటే హీరో గారికి 4 అండి. 4, ఓకే. మన వైజయంతి గారికి 2 షూట్అవుట్, ఒక ఫైట్, 6 ఫైట్లు ప్రస్తుతానికి. ఇంకా విలన్ గారివి 2. విలన్కి ఒకటండి, ఒకటి ఫైట్ అన్నదాన్ని యాక్షన్ సీక్వెన్స్, అది ఫైట్ లా ఉండదు, బట్ ఓకే 2 మొత్తం 8. సూపర్ అసలు. అండ్ ఇంకొకటి అండి, ఏ ఫైట్స్కి బాగా లైక్ ఆడియన్స్ ఎంగేజింగ్గా ఫీల్ అవుతారంటే ఏం చెప్తారు? ఇంట్రడక్షన్సా లేదంటే ఫేస్ ఆఫ్సా? యూజువల్ ఇంట్రడక్షన్స్ ఎలాగో తెలుగు సినిమాకి బాగుంటాయి, బట్ తర్వాత మీకు విలన్ ఇంట్రడక్షన్ బాగుంటుందండి. విజయశాంతి గారి ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్, ముగ్గురు స్పెషల్గానే ఉంటాయి. అలాగే
మన ఇంటర్వెల్ ఫైట్, మీరు ఆ ఇంటర్వెల్ ఫైట్ అంటే మన ముందు ఫైట్స్ ఏమన్నా ఇంటర్వెల్ ఫైట్ అండి. ఇంటర్వెల్ తర్వాత పోస్ట్ ఇంటర్వెల్ వచ్చే ఫైట్, బస్తీలో ఒక ఫైట్ ఉంటుంది, పీటర్ మాస్టర్ చేశారు, అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఓకే. అండ్ క్లైమాక్స్. అండ్ కమింగ్ టు మరి ఇలాంటి సినిమాలకి ఇంత రస్టిక్గా కూడా చూపిస్తున్నారు మీరు, చాలా వైల్డెస్ట్గా. ఇప్పుడు దాకా కళ్యాణ్ రామ్ గారు చేసినట్లో ఇంత హై రేంజ్ కానీ ఇంత వైలెన్స్ కానీ అయితే చూడలేదు, మిడ్ రేంజ్ వైలెన్స్ని అయితే చూసాం. సో ఇలాంటి ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్. అది ఆడుతూ ఉంటే మనం కూడా కనెక్ట్ అవుతూ ఉంటాం. మరి ఇందులో అజనీష్ లోక్నాథ్ గారిని మ్యూజిక్కి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ చాయిస్ అజనీష్ గారా లేదంటే? ఫస్ట్ చాయిస్ అజనీష్ గారు. ఓకే. అది కొంచెం అంటే కమర్షియల్ ఫిల్మ్స్కి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ అంటే అందరూ రెగ్యులరే అది రొటీన్ అంటారు, కానీ దాన్ని చూసే ఇమేజ్ వేరు ఉంటుంది కదా. అలాగా ఇప్పుడు అజనీష్ గారి వల్ల ఒక యాడ్ ఆన్ ఏంటంటే చూసేటప్పుడు ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటుందండి ఆ సౌండ్ వల్ల. ఇప్పుడు రెగ్యులర్ సౌండ్ కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. సార్ ఇందులో అంటే ముందు నుంచి మీరు చెప్తున్నారు మదర్ అండ్ సన్ ఎమోషనల్ ట్రాక్ ఉందన్నారు, మరి సినిమాలో లవ్ ట్రాక్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది ఉందా లేదా? లేదండి, లవ్ ట్రాక్ ఆ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ మరదలండి, వాళ్ళ మరదలు ఆల్రెడీ మనం సినిమా ఓపెన్ చేసిన పెళ్ళి అయి ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే ఓకే, కొన్ని రివీల్ చేస్తారు మన సార్. ఓకే, సినిమా దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, లవ్ ట్రాక్ లైక్ లిమిట్గా ఉంటుంది, ఎంత ఉండాలి అంత. అంటే ఇప్పుడు ఇంత ఫెరోషియస్ క్యారెక్టర్ మధ్యలో ఒక కూల్ బ్రీజ్, ఒక చల్ల గాలిలో చిన్న అమ్మాయి, అలాగే ఎమోషనల్గా కూడా అటాచ్మెంట్ ఉంటుందండి హీరో గారితో. అమ్మాయి ఎమోషనల్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మదర్ ఎవేగా ఉన్నప్పుడు సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి కదా, అది హీరోయిన్. సార్ యాక్చువల్లీ ఈ టైటిల్ కన్నా ముందు ఇంకేమైనా టైటిల్స్ అనుకున్నారా? లైక్ ఇందాక కూడా మాట్లాడుతున్నప్పుడు వేరే వేరే టైటిల్స్ అన్నారు, ఇది ఎప్పుడు టైటిల్ ఫైనల్ అయింది? దీనికన్నా ముందు ఎన్ని టైటిల్స్ ఏమనుకున్నారు? పెద్దగా మేమే జనం అనుకున్నారు కానీ మేము జనం అనుకున్న మీ దాకా రీచ్ అయిన టైటిల్ పేరు ఏంటి చెప్పండి? మెరుపని అందరూ అన్నారండి, అలా చాలా అన్నారు, ఏదో రుద్ర అన్నారు, బట్ అవన్నీ మా దగ్గరికి వచ్చినాయి. కానీ మేము ఫస్ట్ నుంచి టైటిల్ ఫిక్స్ ఇది ఫిక్స్ అయ్యే వరకు ఏది ఫిక్స్ అవ్వలేదు. ఓకే. సో అండ్ టెల్ అబౌట్ యువర్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాకి మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు మీకు బ్యాక్ ఎండ్లో, అండ్ షూట్స్ పరంగా కానీ ఎలాంటి ఈ ఛాలెంజెస్ ఫేస్ చేసినా మీ ముందు మేము ఉన్నాం అన్నంత ధైర్యంగా మీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. మెయిన్ సునీల్ బల్సు గారండి, ఆయన ఫస్ట్ ముందు నుంచే తెలుసు. ఈ ప్రాజెక్ట్ ఆన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ అసలు, ఎందుకంటే సార్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఆయన కారణం. ఇప్పుడు హీరో దగ్గరికి రీచ్ అవ్వాలి కదా, ఆ రీచ్ అవ్వడానికి ఇప్పుడు బ్యాక్ ప్రొడ్యూసర్ ఉంటే కొంచెం యాక్సెస్ ఈజీ ఉంటుంది. అలాగా మాకు సునీల్ గారు అండి మెయిన్, తర్వాత అశోక్ గారు, ఇద్దరు. మళ్ళీ కళ్యాణ్ రామ్ గారు సునీల్ గారు ఎంత ఫ్రెండ్సో అశోక్ గారు సునీల్ గారు కూడా అంత ఫ్రెండ్. తర్వాత అశోక్ గారు, ఇద్దరు కలిసి చాలా సపోర్ట్ అండి. ఎందుకంటే నేను చెప్తున్నాను ఇప్పుడు మాకు వర్క్ ప్రెషర్లో సునీల్ గారు అసలు నిద్ర అక్కడే బెంగళూరులోనే ఉంటున్నారండి. అక్కడ నుంచి మేము ఇక్కడ చెక్ చేసుకోవడం, ఆయన మళ్ళీ చెప్పడం, ఆయన బెంగళూరులోనే రికార్డింగ్ మొత్తం ఆయనే అక్కడ ఉండి దగ్గర ఉండి చేయించుతున్నారు. సో మొత్తం ఫ్రెండ్స్ కలిసి ఒక స్ట్రాంగ్ మూవీని అయితే మా అందరికి ఇవ్వబోతున్నారు అనొచ్చు అనమాట, అంతేనా? గ్యారంటీ అండి. అండ్ ఇంకొకటి అండి, లైక్ రీసెంట్గా జరిగిన ఫంక్షన్స్ చూసుకోవచ్చు, ఎన్టీఆర్ గారు రావడం, అన్న కాలర్ ఎగరేస్తారని చెప్పడం, లైక్ విజయశాంతి గారి లైక్ ఆవిడ మాట్లాడినప్పుడు అవన్నీ కూడా చాలా మాకు టీవీలోంచి చూస్తుంటేనే ఒక గూస్ బాంబ్స్ లాంటివి వస్తుంది. మీరు ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అసలు గూస్ బంప్స్ మాకు చాలా, అసలు కాలర్ ఎగరేసే మూమెంట్ అనగానే నాకు ఆయన వెనకాల నుంచినే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయంటే అది ఒక ఆ ఇమేజ్ వేరే కదా. ఇప్పుడు మనం కొన్ని ఇమేజ్లు ఉంటాయి మనకు, అది వేరే ఇమేజ్, అది ఎమోషనల్గా ఉంటుంది కదా. అలాంటి ఇమేజ్లు అండి నాకు, ఏది కాలర్ ఎగరేయడం కానీ, విజయశాంతి గారి మధ్యలో నుంచి ఇద్దరు నుంచోవడం కానీ, రామ్ లక్ష్మణ్ అంటాం కానీ, ఆ ఇమేజ్లు వేరే. అండ్ వాళ్ళ నాన్నగారితో పోల్చడం, తాతగారితో పోల్చడం కానీ, అండ్ ఎన్టీఆర్ గారు మా నాన్నగారిని మిస్ అయిన లోటు విజయశాంతి గారు తీర్చేశారని అనడం కానీ, ఇట్ వాజ్ లైక్ త్రోట్ చాలా చాలా బాగుంది అసలు. అసలు అది అవన్నీ నో వర్డ్స్ అండి, అది డిస్క్రైబ్ చేయలేము, ఆ ఎమోషన్ డిస్క్రైబ్ కూడా చేయలేము, అంత బ్యూటిఫుల్గా చెప్పారు ఆయన. అండ్ ఇంకొకటి అండి, యాక్చువల్లీ ఆవిడ లైక్ స్పీచ్ జరుగుతున్నప్పుడు ఆడియన్స్లో కొంతమంది హారతలు ఇచ్చారు, మీరు చూసారా? విజువల్స్ చూసారా? చూసిన తర్వాత వాట్ వాజ్ ఇదేం ఫాలోయింగ్ రా అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు ఎక్కడన్నా? అది మేము అంటే రాజమండ్రిలో చిన్నప్పటి నుంచి మాస్ సినిమాలు చూస్తున్నాం కదా, అవి థియేటర్ల దగ్గర అవి లేకపోతే ఆ ఫ్యాన్స్ కిక్కే లేదని నేను ఎప్పుడు, అంటే మనం రాజమండ్రి లాంటి ఊర్లో నేలలో కూర్చుని బెంచీల్లో కూర్చుని కూడా సినిమాలు చూసి ఉంటాం కదా చిన్నప్పుడు. అప్పుడున్న హీరోస్కున్నది ఎలా ఉంది ఇప్పుడు అది కూడా ఉంటాం, ఈ జనరేషన్లో కూడా అంత ఉండడం అనేది చాలా గొప్ప విషయం కదండి.
అండ్ ఇంకొకటి అండి, లైక్ కమింగ్ టు లైక్ మూవీ పరంగా చూసుకుంటే కళ్యాణ్ రామ్ గారితో త్రూ అవుట్ జర్నీలో మీరు సినిమా తీయడం జరిగింది. హౌ ఇస్ కళ్యాణ్ రామ్ గారు, ఎలా ఉంటారు సెట్స్ దగ్గర, ఎలా ఉండేవారు, అండ్ ఒక డైరెక్టర్తో ఆయన ర్యాప్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు కళ్యాణ్ రామ్ గారు? చాలా బ్యూటిఫుల్ అండి. మేము డిస్కస్ చేసుకుని ప్రదీప్ ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారండి, ఇది హెయిర్ స్టైల్ సార్ది ఫస్ట్ మేము ఒక హెయిర్ స్టైల్ అనుకుని ఓకే 2 హెయిర్ స్టైల్ అనుకున్నాము. అందులో ఒక హెయిర్ స్టైల్ రీచ్, రెండో హెయిర్ స్టైల్ సార్ కొంచెం చేయించారు. అది నేను బాగోలేదన్నానని సార్ టెన్షన్ పడిపోయారు 2 రోజులు. అరే బాబు వీడు అంటే సెట్లోకి వచ్చిన తర్వాత నేను స్క్రీన్ మీద చూసుకున్నాక చెప్పానండి, సార్ చాలా బాగుందని. అందుకనే ఆయన ముందే చెప్తాను వినాలనేవారు. బట్ నాకు చాలా సపోర్ట్ అండి, అంటే మాతో పాటు ఈక్వల్గా కష్టపడ్డారండి 100. ఎందుకంటే ఆయన షూట్ లేకపోయినా కూడా వచ్చి ఎలా జరుగుతుంది ఏంటి చూసుకుంటూ, జాగ్రత్తగా ఉందా లేదా ఎప్పటికప్పుడు ఎడిటింగ్లో చూసుకుంటూ కాన్ఫిడెంట్గా ఓకే గోన్ ఇలా ఎంత తీద్దాం, ఇలా చేద్దాం. ఎందుకంటే లాస్ట్లో వైజాగ్లో మామూలుగా సీజీలో కూడా చేయొచ్చండి. వైజాగ్లో 2 hours వచ్చి ఓన్లీ వైజాగ్లో, అంటే ప్రొడ్యూసర్ గురించి చెప్తాను, జస్ట్ హాఫ్ డే షూట్ కోసం వైజాగ్ వెళ్ళి తీసుకుని వచ్చాను. బా, చాలా డెడికేషన్ తోటి, చాలా శ్రద్ధతోటి చేశారు మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు విజయశాంతి గారిది ఒకటి మడ్లో ఒకటి షూట్ చేసాము, ఫీవర్ వచ్చేసింది ఆవిడకి, అయినా అది మెన్షన్ చేయకుండా ఇలా చేశారు. దాని గురించి కొంచెం చెప్పండి. యాక్చువల్లీ ఆ సీక్వెన్స్లో మేడం బురదలో పడిపోవాల్సిన సీక్వెన్స్, అది ఫైట్లో జరిగిన ఒక సీక్వెన్స్. ఓకే, పడిపోవాల్సిన సీక్వెన్స్. ఆ సీక్వెన్స్లో అది మేము అంటే నైటే తీయాలండి, అది డే టైం తీయలేము. అలాగని మేము ఫ్లోర్లో కూడా, అప్పుడు ఫ్లోర్లో చేసి ఒక హాట్ వాటర్ టబ్బులో చేసి అలా కూడా చేయలేదు. డైరెక్ట్ ఒక ఫ్లాట్ గొయ్యి తీసి అందులో బురద వేసి వేడి నీళ్ళతో చేశారు. కానీ బట్ ఆ వింటర్లో వేడి నీళ్ళు ఎక్కడ ఉంటాయని బురదలో కలిపితే అప్పుడు ఆ దొల్లి పడినప్పుడు ఆల్మోస్ట్, అంటే మేము అందులో రియాక్షన్స్ షాట్లు తీయడానికి 2.5 hours ఎంతో పట్టిందండి. 2 యాంగిల్స్ 2 కెమెరాలు పెట్టి తీయడానికే 2.5 hours పట్టింది. ఈ 2.5 hours ఆవిడ మళ్ళీ బయటకు వస్తే ఏమన్నా మళ్ళీ గ్యాప్ ఇద్దాం అనుకున్నా కూడా ఆ 2.5 hours ఆవిడ అలా బురదలోనే పడుకుని ఉన్నారండి. ఆ బురదలోనే అలాగున్నారు. అక్కడ మొత్తం అంటే మట్టి కదండి, నోరంతా తింటాకుండదు, తాగటాకుండదు, ఏముండదు, అలాగే పడుకుని ఉన్నారు. అలాగే కష్టపడి చేశారు. షార్ట్ అయిపోయిన తర్వాత నేను ఆవిడ ఫ్రెష్ అయ్యి ఎలా థ్యాంక్స్ చెప్దామని వెళ్తే ఆవిడ క్యారవాన్ దిగుతుంటే చెయ్యి ఇలా వడికిపోయి వేడి మొత్తం 3 days మేడంకి ఫుల్ ఫేవర్ అండి. బట్ ఆవిడ డెడికేషన్కి మెచ్చుకోవచ్చు అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, లైక్ మీరు ఆవిడ సినిమా చూసి ఆ క్యారెక్టరైజేషన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం వేరు, స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే ఆవిడ యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఒపీనియన్? అసలు ఏంటి? నేను అంటే యాక్షన్ సీక్వెన్స్ ముందు 2 రోజులు ఫైరింగ్లు అవి చేశాను. లాస్ట్ ఆవిడ అసలు యాక్షన్ చేసినప్పుడు నేను వేరే లొకేషన్ చూడటానికి ఒక 1/2 hour బయటికి వెళ్ళి వచ్చాను. వేరే బయటికి వెళ్ళాను. అలా వచ్చి ఆన్లైన్ ఎడిటర్ కట్ చేసిన షార్ట్ చూస్తే గూస్ బంప్స్ వచ్చినాడు. మేడం ఇలా గాల్లో ఇలా ఉన్నారా గాల్లో అని. అదే మీరు చెప్తున్నప్పుడు కూడా ఫైట్ అందరూ చేస్తారు, బట్ ఆ ఇచ్చే ల్యాండింగ్ పొజిషన్స్, ఆ ఫేస్ కట్స్ చూపించే విధానం దగ్గరే ఫైట్ కంపోజిషన్, హీరోయిజం అక్కడే కదండి వచ్చేది. కొట్టడం కన్నా మనం సెటిల్ అయినప్పుడే కదా ఫీల్ అవుతాము. అది సో మరి మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, విజయశాంతి గారి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? అండ్ వాళ్ళ ఫ్యాన్స్ యొక్క ప్రెషరు మీ మీద ఉందా అంటే ఏం చెప్తారు? ఉంటుంది సార్. కంప్లీట్లీ నందమూరి హీరోతో సినిమా చేయడం అంటే కంప్లీట్లీ మనం అచీవ్ చేయాల్సింది చాలా ఉంటుంది. గ్యారంటీగా ఫ్యాన్స్ని అయితే 100% డిసప్పాయింట్ చేయదు. కళ్యాణ్ గారిని ఎంత మాస్గా చూస్తారో అంత మాస్గా చూస్తారు. ఓరా మాస్ కళ్యాణ్ గారిని చూస్తారంటారు. అండ్ మీరు చెప్పాలి అంటే లైక్ దీనికన్నా ముందు మీరు చేసిన సినిమా రాజా చేయి వేస్తే, సో అది కూడా చూసుకుంటే ఒక రకంగా నందమూరి గారి కాంపౌండ్లోనే మీరు చేశారు. అప్పుడు ఇప్పుడు కూడా యు ఆర్ కమింగ్ విత్ కంప్లీట్ ఎన్టీఆర్ గారి కాంపౌండ్ నుంచే వస్తున్నారు. హౌ ఇస్ దిస్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? అది సినిమా అండి. ఇప్పుడు ఆ కాంపౌండ్ అని మీరు ఇప్పుడు నేను చెప్పే వరకు ఆలోచన నాకు ఫ్రేమింగ్ రాలేదు. అవునా అనే ఇప్పుడు అంటే అలా ఏం లేదండి. కథ ఇప్పుడు ఈ కథ సారికి నచ్చింది. దాని ముందు నేను చాలా పెద్ద ప్రయత్నాలే చేశాను, వెళ్ళి దగ్గరికి వచ్చినాయి. కానీ ఈ కథ సారికి నచ్చింది, చేసాం అంతే అండి. ఇది నేను నందమూరిలో చేశాను, మళ్ళీ ఇది ఇలాంటివి ఏం లేవండి ఇక్కడ. అంటే ఇప్పుడు అంటే యాదృచ్ఛికంగా అవి 2 కోఇన్సిడెన్స్ అయినాయి అన్నట్టుగా నేను చెప్తున్నాను అనమాట యాక్చువల్లీ. సో అప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ఆ సినిమా కొంచెం కొన్ని ఇష్యూస్ వల్ల కథని కాంప్రమైజ్ చేసి తీయాల్సి వచ్చింది. ఆ కాంప్రమైజ్ కాదండి, అంటే అప్పుడు సాయి కొరపాటి గారు చాలా సపోర్ట్ చేశారు, అందులో డౌటే లేదండి. ఎందుకంటే ఆ సినిమా సారికి విపరీతంగా నచ్చింది సాయి కొరపాటి గారు. అది ఆడలేదు అంతే తప్ప సాయి కొరపాటి గారు ఏ రోజు మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదండి. నేను అనుకున్నట్టు తీసామండి. అది
కానీ ఏంటంటే సాయి గొరపాటి గారు ముందు ఓకే చేసిన కథ వేరు, అది మేము తర్వాత చేసిన కథ వేరు. కాదు కథే వేరు అసలు. ఓకే, కథే వేరు. ఆ కథకి ఇద్దరు హీరోలను సాయి గారు కూడా గట్టిగా ట్రై చేశారు. ఈ ఇద్దరు హీరోలు కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇంకోటి ఏదైనా చేద్దామమ్మా అంటే అది చేసాము. ఓకే, సో మొత్తానికి అలా చేయింది. అండ్ మధ్యలో ఈ గ్యాప్ కారణం ఏంటండి? అప్పుడు 2016కి ఇప్పుడు 2025కి ఈ లాంగ్ గ్యాప్లో ఎందుకు గ్యాప్ అంటే వాట్ యూ విల్ సే? నేర్చుకోవాలనిపించింది, ఇంకా నేర్చుకోవాలనిపించింది. ఆ గ్యాప్లో నేర్చుకున్నాను. ఓకే, అంటే లైక్ ఇంకేం సినిమాలు ఫర్దర్గా మీరు ఇది చేద్దామని కానీ అప్పటి నుంచి ఇప్పటికి? ఇప్పుడు ఖాళీగా ఉండం కదా మనం ఇండస్ట్రీలో ఉంటే, కథలు రెడీ చేసుకుంటాము, అవి తిరుగుతాము, కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు, కానీ అవి పనికి వస్తాయి కదండి. ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు నేర్చుకున్న దాంట్లో ఏమున్నాయంటే ఇప్పుడు తర్వాత అర్థం అవుతుంది కదా. ఫటాఫట్ సినిమా హిట్ అయిన తర్వాత లైనప్లో ఎలాంటి కథలు మీ దగ్గర నుంచి వస్తాయంటే ఏం కథలతో రెడీ? కమర్షియల్ ఎమోషన్, ఉద్ధరించేది నేను తీనండి. ఓకే, చాలా ప్రాసగా పొయిటిక్గా చెప్పారు మీరు, బట్ ఇట్ లైక్స్ టూ గుడ్. అండ్ నిజంగా ఆడియన్స్ వాట్ వీ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఫిలిం అంటే మీరేం చెప్తారు మీ పాయింట్లో? మదర్ అండ్ సన్ ఎమోషన్ అండి. కోర్ ఎలిమెంట్స్లో మదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ ఫైట్స్ ఉంటాయా? 100 ఎమోషనల్ ఫైట్స్ అండి. అంటే ఊరికనే ఫైట్ కాబట్టి ఫైట్కో చిన్న కథ. ఓకే, ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్కో చిన్న ఫైట్, ఆ ఫైట్ ఎందుకు చేస్తున్నాం, అలాగే ఇంటర్వెల్ ఫైట్ ఎందుకు చేస్తున్నాం, బస్తీ ఫైట్ ఎందుకు చేస్తున్నాం, క్లైమాక్స్ అలా చివరికి విలన్ కూడా. ఇప్పుడు ఇంటర్వ్యూలో కళ్యాణ్ గారు చెప్పారు, మదర్కి ఈ కొడుకుకి మదర్ అంటే ఎంత ఇష్టమో విలన్స్కి వాళ్ళ సన్స్ అంటే అంత ఇష్టం. ఓ సూపర్. సో అండ్ ఇంకోటి ఇందులో మన పృథ్వీ గారు కూడా ఉన్నారు, పృథ్వీ గారి క్యారెక్టర్. ఎందుకంటే ఒక ఎలివేషన్ షాట్లో ఆయన డైలాగ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, మీ కొడుకు ఇలాగని. అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారు, అంత పవర్ఫుల్ ఆఫీసర్ అయినటువంటి మీ అబ్బాయి ఇలా విరుద్ధంగా చేస్తాడని అనుకోలేదు, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. డైలాగ్స్ ఆర్ వేర్ టూ పవర్ఫుల్. సో ఈ ప్యాడింగ్ విషయానికి వస్తే చూస్ చేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? వీళ్ళతోటే వెళ్ళారా లేదంటే? లేదండి, శ్రీకాంత్ గారు ఫస్ట్ నుంచి అందరి చాయిస్ అండి. అలాగే పృథ్వీ గారు కూడా పృథ్వీ గారి క్యారెక్టర్కి అనుకున్నాం కానీ, బట్ పృథ్వీ గారు ఫైనల్గా పృథ్వీ గారు అయితే మనకి కొంచెం, ఎందుకంటే సమరసింహారెడ్డి అలాంటి దాంట్లో చాలా మంచి క్యారెక్టర్లు చేశారండి పెళ్లి పందిరి. ఇప్పుడు యానిమల్ తర్వాత ఆయనకి యానిమల్ పృథ్వీ గారు అంటున్నారు అందరూ. యాక్చువల్లీ నాకు ఇందాక కూడా పెళ్లి పందిరి పృథ్వీ గారు అనాలా, యానిమల్ పృథ్వీ గారు అనాలా అని ఒక చిన్న ఇప్పుడు జనరేషన్కి యానిమల్ పృథ్వీ గారు. అప్పుడు సమరసింహారెడ్డి లాంటి దాంట్లోనే చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. సరే కదే ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది సమరసింహారెడ్డి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా అలాగే స్ట్రాంగ్ క్యారెక్టర్ 100%. ఆయన ఎంత బాగా చేశారో డబ్బింగ్ కూడా అంత బాగా చెప్పుకున్నారు ఆయన. కాకపోతే ఎక్కువ టైం పట్టింది కానీ ఆయనే దగ్గర నేనే చెప్తాను అని ఆయనే చెప్పుకున్నారు డబ్బింగ్. సూపర్ అసలు. అండ్ ఇంకెవరి క్యారెక్టరైజేషన్స్ హైలైట్గా నిలుస్తాయి మన కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు కాకుండా? విలన్స్లో ఎవరి క్యారెక్టరైజేషన్? కళ్యాణ్ రామ్ గారు, శ్రీకాంత్ గారు, విజయశాంతి గారు ఎలా అండి, మా విలన్ సోహైల్ ఖాను, సాయి మంజరేకర్, అట్ ది సేమ్ టైం మన పృథ్వీ గారు అవినాష్ అని కేజీఎఫ్ అతను, బిల్లీ మురళి అని ఇంకొక చాలా మంది ఉన్నారు, బిల్లీ మురళి అని. వీళ్ళు క్యారెక్టర్స్ మెయిన్ అండి దీనికి. భరత్ రెడ్డి గారు. సో వీళ్ళందరి హైలైట్గా నిలుస్తాయి అంటారు. అన్ని క్యారెక్టర్లు బాగుంటాయండి. అంటే ఈ పని పాట లేకుండా ఉండరు సినిమాలో వాళ్ళు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి దాని పనితత్వం మనం సినిమాలో చూడొచ్చు అంటారు. అండ్ ఇంకొకటి అండి, ఎక్కడ మాట్లాడినా ఏ ఈవెంట్లో మాట్లాడినా లాస్ట్ 20 నిమిషాలు మీరు మామూలు ఇప్పుడు దాకా ఎప్పుడు సినిమాల్లో చూసుండరు అలాంటి ఒక అద్భుతమైన క్లైమాక్స్ డిజైన్ చేశారని ఎన్టీఆర్ గారు అన్నారు, కళ్యాణ్ రామ్ గారు అన్నారు, విజయశాంతి గారు చెప్పడం జరిగింది. అంటే అంత ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని మీ మాటల్లో, మీ వోల్టేజ్ ఎనర్జీలో నాకు తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఎమోషనల్గా అంటే అచీవ్ చేయడం డిఫరెంట్ క్లైమాక్సెస్ ఉండొచ్చు, బట్ ఎమోషనల్గా అంత హై తీసుకుని రావడం అనేది ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత నేను ఎగ్జైట్ అయినాను. ఎందుకంటే అప్పుడు ఆయన అంత సూపర్ స్టార్ కదా ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తికి అది నచ్చడం చాలా బ్లెస్సింగ్ అది. బట్ ఎమోషన్ అంత ఎమోషనల్గా ఉంటుంది, అది చాలా ఎమోషనల్గా ఉంటుందని అంటున్నారు. మరి ఎంత ఎమోషనల్గా ఉంటుంది అన్నది మాత్రం మేము థియేటర్స్లోనే చూడాలి. అండ్ ఒకవేళ సినిమా చూసిన తర్వాత మీకు చెప్పారు రెస్పాన్స్, లైక్ ఎన్టీఆర్ గారు చెప్పారు అన్నారు కదా, ఫర్దర్లో మరి ఆయనతో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసే అవకాశం వస్తే ఆయనతో కూడా ఇంతే ఎమోషనల్ తీస్తారా లేదంటే కొత్త ప్రయోగం ఏమైనా చేస్తారా? ఇంతకన్నా ఎమోషన్ అమ్మ. ఆయన మామూలుగానే చాలా నాటీగా ఉంటారు ఎన్టీఆర్ గారు, బట్ ఎమోషన్స్ పరంగా వస్తే కూడా 100కి 1000 లెవెల్ ఇచ్చేస్తారు ఆయన. సో మంచి ఎమోషనల్ అని అంటారు, అంతేనా? మరి ఆయన చూస్తేనే ఎలా ఉంటుంది.
సో ఎనీవేస్ ఐ విష్ యూ వెరీ వెరీ గ్రేట్ లక్ అండి. దీని తర్వాత మీకు మంచి పేరు రావాలని, ఇంకా మంచి మంచి సినిమాలు మాకు తీసి ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా April 18th గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. సో థియేటర్స్లో చూసేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి గ్రేట్ ఆంధ్ర. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.